హాయ్ అండి, సంపూర్ణ వాసుకి స్వాగతం. ఈవేళ వంకాయ బజ్జీ చేద్దామని వాటికి కావాల్సిన పదార్థాలు తీసేసుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, 3 టమోటాలు, 2 వంకాయలు, కొంచెం చింతపండు, కాస్త పెసరపప్పు. కొంతమంది పచ్చనిపప్పు కూడా వేస్ట్ చేసుకుంటారు, కాకపోతే పెసరపప్పు ఇంకా టేస్ట్గా ఉంటుందని నేను పెసరపప్పు వేసి చేస్తున్నాను అండి. పెసరపప్పు బాగా కడిగి 2 సార్లు దీంట్లో వేసేసానండి. ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయలు, టమోటాలు, చింతపండు, పచ్చిమిర్చి, వంకాయ ఇలా అన్నీ వేసేసి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడకబెట్టాలి. ఇదిగోండి ఇట్లా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఎనిపేసేయాలి. ఇది ఎనపడానికి పప్పు గుత్తి ఉంటుందండి. మా ఇంట్లో పప్పు గుత్తి లేదు, అందుకని నేను ఈ మజ్జిగ కవ్వంతో మెత్తగా వెనిపేస్తానండి. ఇది మా వారు ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి తప్పకుండా చేసేదాన్ని అండి. కొంచెము అల్లం వెల్లుల్లి దంచి పోపులో వేస్తానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కాస్త అల్లం వెల్లుల్లి, ఇంగువ అండి ఈ పోపులో వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఈ బజ్జీకి తప్పనిసరిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులో వేయాలి. బాగా కలిపేస్తున్నా. వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా వారు కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళు. చిన్నప్పుడు మా పిల్లలు కూడా తినేవాళ్ళు. తర్వాత నేను ఏం చేయలేదు, మీకు కూడా చూపిద్దామని చేశానండి. ఈ వంకాయ బజ్జీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.